వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సామర్లకోట పట్టణంలోని 5 తూముల వద్ద గల రైల్వే ట్రాక్ సమీపంలోని గోదావరి కాలువ వద్ద హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. 4 వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి ప్రధాన ఆలయం తాళాలు పగలకొట్టి అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో వెళ్లారు. అమ్మవారికి నకిలీ నగలు ధరించడంతో అవి నకిలీవని వదిలిపెట్టారు. హుండీలను బయటకి తెచ్చి పగలకొట్టారు. అయితే ఇటీవల హుండీలు లెక్కింపులు జరగడంతో చెప్పుకోదగ్గ ఆదాయం హుండీలో లేకపోవడంతో ఆలయానికి నష్టం పెద్దగా వాటిల్లలేదు. ఆలయంలో ఉన్న అర్చకుని మోటార్ సైకిల్ దొంగిలించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ చోరీ యత్నంపై ఆలయ స్వామీజీ పరమానందగిరి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? అది చూస్తున్నారు వాళ్ళు. కుంకుమలో మొత్తం నిలికేశారండి. మొత్తం తీసేసి దాంట్లో అమ్మవారి ఏంటి మెల్ల తీసారండి. మెల్ల చెక్ చేస్తున్నారండి, చేసుకుంటున్నారండి. అది కుర్రోళ్ళనండి, పెద్ద వయసు కాదండి. అదిగో చూసారండి, అదిగో అమ్మవారి అదేం పని చేయదని పక్కన ఇచ్చారండి. మళ్ళీ ఈ సీసీ కెమెరా వేరే మనకంటే పైకి ఉంటుంది, కనబడుతుంది. ఎవరికి కనబడదండి. అందు గురించి అది క్లియర్ గా ఉంది. ఇండికేటర్ గట్టా ఏం పట్టుకెళ్ళలేదు. నేను పెట్టను, నేను కార్యక్రమాలు తప్ప. రోడ్లు కూడా రోడ్లు కూడా కదా, కనీసం అటు పట్టుకెళ్ళదు కానీ ఆ కిరీటం ఉంది. తర్వాత మొత్తం 4 మనకంట ముగ్గురే, ముగ్గురున్నారు. బయట ఉంటాడు కరెక్ట్. కుంకుమలో కలిగేశారండి వాళ్ళు. మొత్తం కుంకుమ కలిగేశారు. అదిగోండి అదిగోండి ఎలా చేస్తున్నారు. అమ్మ బ్లౌజ్ పడకంటాను.